హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా టాపిక్ వచ్చేసి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా, అవి తగ్గించడానికి హెల్ప్ చేసే రెసిపీస్ చెప్దాం అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి వర్షాకాలము, మనం ఎలాగో వాటర్ తాగము, సమ్మర్లో తాగడమే ఎక్కువ. మళ్ళీ వర్షాలు పడ్డాయి అనుకో, ఇంకా చలికి ఎవరు పోతారు వాష్రూమ్ అని సగం మంది అలా తాగరు. అండ్ పిల్లలు కూడా స్కూల్లో వాష్రూమ్స్కి పంపరని అలా తాగరు. సో ఇలా తాగకపోవడం వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అనేవి కామన్ అనమాట ఈ సీజన్లో. సో అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అండ్ రాకముందే ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి అనేది చెప్దాం అనుకుంటున్నాను. అండ్ హియర్ ఈస్ ద వండర్ఫుల్ రెసిపీ విత్ బార్లే అనమాట. బార్లే అనేవి చాలా హెల్ప్ అవుతాయి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్కి. ఇక్కడ హనీ బాటిల్స్ వేస్ట్ చేయడం ఇష్టం లేక ఇక్కడ పెట్టేసుకున్నాను, చూడండి. ఐ షో యూ. అవి ఎలా ఉంటాయంటే వీట్ లాగానే ఉంటాయి, గోధుమల్లాగా. థింక్ యూ కెన్ సీ. సో అదనమాట. నార్మల్గా ఇవి జావా లాగానే చేసుకోవచ్చు, పెద్ద టైం కూడా పట్టదు. ఇది తీసుకుంటే నాట్ ఓన్లీ ఫర్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, యూటీఐకే కాకుండా దీంట్లో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది. వెయిట్ లాస్కి అండ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. డైజెషన్కి అయితే చాలా మంచిది. సో రెగ్యులర్గా ఒక 1 మంత్ తీసుకున్నాం అనుకో, వెయిట్ లాస్లో అయితే చాలా రిజల్ట్ ఉంటుంది. ఇది చిన్న పిల్లలకు కూడా ఇవ్వచ్చు. ఓన్లీ పెద్దవాళ్ళే తాగాలేమో, ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళే తాగాలేమో అలా ఏం కాదు. రెగ్యులర్గా ఈ సీజన్లో వర్షాకాలంలో అయితే ఒక 2 మంత్స్, అట్లీస్ట్ 1 మంత్ వర్షాలు స్టార్ట్ అయినప్పుడన్నా రోజు రెగ్యులర్గా మార్నింగ్ వేడివేడిగా తాగితే చాలా మంచిది. అండ్ దీన్ని మనం వచ్చేసి 2 విధాలుగా చేసుకోవచ్చు, 2 విధాలుగా. ఎలా చేయాలి ఏంటి అనేది నేనైతే ప్రాసెస్లో చూపిస్తాను. అండ్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు. ఇంకేమైనా డైట్కి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక్కడ ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఈజీ రెసిపీ అనమాట. ఎప్పుడైనా చేసుకోవచ్చు, మనకు టైం ఉన్నా లేకున్నా ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం నేను 1/2 కప్ బార్లే గింజలు ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. మీకు ఎంత కావాలంటే అన్ని కప్స్ తీసుకోవచ్చు, మీరు స్టోర్ చేసుకునే దాన్ని బట్టి. నేను ఇక్కడ కొద్దిగానే చేసుకుంటాను. సో 1/2 కప్ తీసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి మాడగొట్టుకోకుండా. చల్లారిన తర్వాత ఇలా బరసగా గ్రైండ్ అయితే చేసుకోవాలి. మరి మెత్తగా ఉంటే టేస్ట్ అయితే బాగుండదు. సో ఇలా కొంచెం బరసగానే గ్రైండ్ చేసేసుకున్నాను. దాన్ని నేను ఇలా స్టోర్ చేసుకొని బయట పెట్టుకున్న పర్లేదు. కొద్దిగా చేసుకుంటే బయట పెట్టుకోవచ్చు, మరి ఎక్కువగా చేసుకుంటే అయితే ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి, లేదంటే పురుగు వచ్చేస్తుంది. దీనికి నేను 1 గ్లాస్, నార్మల్ గ్లాస్ ఉంటుంది కదా వాటర్ తాగే గ్లాస్, ఆ గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ 2 స్పూన్స్ బార్లే పౌడర్ ఉంది కదా, అది తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఆ పక్కన వాటర్ అయితే బాయిల్ అయిపోతున్నాయి. ఇక్కడ బాయిల్ అయిన దాంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత కలిపి పెట్టుకున్న బార్లే వాటర్ ఉన్నాయి కదా, అది కూడా యాడ్ చేసుకొని 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి అప్పుడప్పుడు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, లైక్ గంజి లాగానే. ఇలా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకొని ఆ తర్వాత తాగేసేయడమే. మీకు కావాలి అనుకుంటే దీంట్లోనే మిరియాల పౌడర్ వేసుకొని కూడా కుక్ చేసుకొని తాగొచ్చు, నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు, అది మన ఇష్టం అన్నమాట. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఇలా బార్లే గింజలు ఉంటాయి కదా, వీటినే నైట్ నానబెట్టేసుకుంటాం. నేను ఇక్కడ 1/2 టీ గ్లాస్ తీసుకుంటున్నాను. మరి ఎక్కువ తీసుకుంటే ఆ బార్లే గింజలు ఉంటాయి కదా, అవి కూడా మనం యూస్ చేసుకుంటాం అనమాట, తింటాము. సో ఎక్కువ తీసుకుంటే తినలేము, ఇది ఒక్కరికే సరిపోతుంది. 1 క్వాంటిటీకే చెప్తున్నాను. నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ ఆ వాటర్ ఒలగబోసేసి కుక్కర్లో వేసేసుకోవాలి. దీనికి కూడా సేమ్ 1 గ్లాస్ వాటర్ తీసుకొని, నార్మల్ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ వాటర్ తీసేసుకొని 3 విజిల్స్ పెట్టుకోవాలి. దీంట్లోనే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను. మీకు కావాలంటే మిరియాల పౌడర్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అన్నమాట. సో ఇలా 3 విజిల్స్ పెట్టుకున్నామనుకో, ఈ బార్లే గింజలు ఉన్నాయి కదా, అవి సేమ్ రెడ్ రైస్ లాగా ఉడుకుతాయి మంచిగా, రెడ్ రైస్ లాగా. ఇక్కడ ఆ బార్లే గింజలు అండ్ బార్లే వాటర్ సపరేట్ చేసుకోవాలి. ఈ వాటర్ వచ్చేసి 1/2 గ్లాస్ వచ్చింది చూడండి, కుక్ అయ్యేసరికి సరిపోతుంది ఇది మనకి. అండ్ ఈ సీడ్స్ ఉన్నాయి కదా బార్లే గింజలు, ఇవి నేను సలాడ్స్కి యూస్ చేసుకుంటాను. ఇదంతా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే దీంట్లో పెప్పర్ యాడ్ చేసుకొని, ముందే యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో
హాఫ్ లెమన్ పిండుకొని తాగేసాను. చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది, ఈజీగా తాగలుగుతాం. నేనైతే ఎంటీ స్టమక్ తాగుతాను, కొంతమంది తిన్న తర్వాత కూడా తాగుతారు, అది మన ఇష్టం. నెక్స్ట్ వీడియో కూడా చూడండి, ఎందుకంటే ఈ బార్లీ గింజలు వేస్ట్ అవ్వకుండా ఎలా సలాడ్స్ చేసుకొని తినొచ్చు, వెయిట్ లాస్కి ఎలా హెల్ప్ అవుతుంది అనేది చెప్తాను.